పక్క విశ్వాసిలో నువ్వు ఏమి చూసి వాళ్ళని నడిపిస్తున్నావు, ఏమి చూసి వాళ్ళని తీర్పు తీరుస్తున్నావు, ఏమి గ్రహించి వాళ్ళను బలపరుస్తున్నావు. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఫేక్ థింగ్ విచ్ ఈజ్ ఇన్ దెమ్, యూ విల్ డిసీవ్ బై యువర్ సెల్ఫ్. నువ్వు నిన్ను నువ్వే ఎప్పుడు మోసపోతావనంటే, అవతల వారిలో చూడలేనిది చూస్తే. వాట్ ఈస్ మీన్ బై దట్? అవతల వాడు ఈ యొక్క వాతావరణాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ ఊర్లో ఉన్న ఆ సొసైటీలో ఉన్న వాతావరణం, ఒక మైండ్ సెట్ని బట్టి వాడు జీవిస్తూ ఉంటాడు. వాడు జీవిస్తున్న విధానం బట్టి వీడు ఇలానే ఉంటాడు అని అంటే అది తప్పు. ఎందుకంటే దేవుడు వాణ్ణి ఎలా సృష్టించాడో, దేవుడు వానిలో ఏం పెట్టాడో, దేవుడు వాని మనస్సులో ఏమైతే పెట్టాడో అదే నిజం. ఈ సొసైటీ వాని మనసులో ఏదైతే పెట్టిందో అదంతా అబద్ధము, అదంతా సాతాని ఒక రాజ్యం. ఎప్పుడైతే నిజాన్ని చూస్తావో నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుతావండి. అవతల వాడు బ్రతుకుతాడా లేదా పక్కన పెడితే, ఎప్పుడైతే అవతల వానిలో ఉన్న సత్యాన్ని ఎప్పుడైతే గమనిస్తావో, యూ విల్ గెట్ ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సర్వోన్నతుడైన దేవుని కుమారుని యొక్క అభిషేకం నీపై స్థిరపరచబడతాది.